गुड इवनिंग स्टूडेंट्स, हाउ आर यू ऑल? आई होप बहुत ही अच्छे होंगे. సో ఇప్పటి వరకు మనం ప్రతి వీడియోలో ఓన్లీ వర్డ్స్ చూసాం. సో ఇప్పుడు ఆ వర్డ్స్ ని సెంటెన్స్ లో ఎలా కన్వర్ట్ చేద్దాము, ఎలా కన్వర్ట్ చేయాలో ఈ వీడియో నుంచి మనం తెలుసుకుందాం. సో అందుకే నేను చెప్పాను ఏంటంటే ఈ ప్రతి వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఎవరైనా మూల శబ్ద వీడియో చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. ఆ మూల శబ్ద మీనింగ్స్ తెలిస్తే మీకు తర్వాత మన సెంటెన్స్ ఎలా తయారు చేస్తామంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ టెన్స్ లో ఆ మూల శబ్దాన్ని ఎలా చేంజెస్ చేయడం వల్ల మనం పాస్ట్, ఫ్యూచర్, ప్రెజెంట్ టెన్స్ చేయొచ్చు. హ్యావ్ టు తో ఎలా చెప్పొచ్చు, హ్యాస్ టు తో ఎలా చెప్పొచ్చు, లేకపోతే మనం హ్యాడ్ టు తో ఎలా చెప్పొచ్చు, షుడ్ తో ఎలా చెప్పొచ్చు. సో అంటే అవే ఇంగ్లీష్ పదాలని హిందీలో ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనేది మనం ప్రతి వీడియోలో నేర్చుకోవచ్చు. బట్ ఆ మూల శబ్దం అనేది మీకు తెలిసి ఉండాలి. అవి చాలా ఇంపార్టెంట్. అవి మాత్రం ఎవరు మిస్ చేయకండి. సో ఈ రోజు నుంచి ప్రతి వీడియో మీరు మిస్ చేయకుండా చూడండి. ఓకేనా? సో మనం ఇంకా ఎక్కువ డిలే చేయకుండా మన లెసన్లోకి వెళ్దాం. చూడండి, లాస్ట్ టైం మనం మూల శబ్దం నేర్చుకున్నాం. సో యాక్చువల్గా ఇక్కడ నేను ఆ మూల శబ్దతో మనం నేర్చుకున్న చిన్న వర్డ్స్తో నేను సెంటెన్స్ ఫ్రేమ్ చేశాను. సో నేనే కాదు, మీరు కూడా చేయొచ్చు. సో నేనైతే కొన్ని సెంటెన్సే రాశాను, మిగతావి మీరే రాయాలి. ఓకేనా? ఫస్ట్ చూడండి, ముజే జానా హే. సో ఇందులో మీరు మూల శబ్ద ఫైండ్ అవుట్ చేశారా? ఓకే, చూద్దాం. చూడండి, మూల శబ్ద అనేది జా. ఓకే, సో ఇక్కడ ముజే జానా హే అంటే ఐ హ్యావ్ టు గో. ఇంగ్లీష్లో అయితే నేను వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం చూడండి, ఏదైనా నేను వెళ్ళాలి, నేను చెయ్యాలి, నేను చదువుకోవాలి, లేకపోతే నేను రాయాలి, లేకపోతే నేను పరిగెత్తాలి, నేను తినాలి, ఇలాంటి శబ్దాలు ఉన్నాయనుకోండి, అంటే మీరు చేయాల్సిన పనులు. అవి హిందీలో మనం జస్ట్ మూల శబ్దకి నా యాడ్ చేసి చెప్పొచ్చు. ఎలాగో చూద్దాం. చూడండి, ముజే అంటే నేను వెళ్ళాలి. అయితే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ముజే అంటే నాకు, నన్ను కదా, మీరు అలాగే చెప్పారు కదా, సో ఇక్కడ నేను అనే అర్థంలో ఎందుకు వచ్చింది? చూడండి, ఏ లాంగ్వేజ్ అయినా ట్రూ ట్రాన్స్లేషన్ చేయకూడదు. కొన్ని సందర్భాల్లో మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. బట్ ఆ సెన్స్ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటి, నాకు వెళ్ళాల్సిన పని ఉంది అని అర్థం. అంటే నేను వెళ్ళాలి, అందుకని ఇక్కడ ముజే రాసాం. ఓకేనా? మై జానా హే అని అన్నారు అనుకోండి, ఇన్ కేస్ అది టోటలీ రాంగ్ అవుతుంది. అంటే యాక్చువల్గా మై ప్లస్ కో మేరేకో, ఆ మేరేకో అనేది వాడకూడదు. అది గ్రామటికల్గా రాంగ్ అవుతుంది. చాలా మంది యూస్ చేస్తారు మేరేకో అని. బట్ మేరేకో యూస్ చేయకూడదు. ముజే అనేది ఒక పర్ఫెక్ట్ లాంగ్వేజ్ అవుతుంది. ఓకేనా? సో అందుకే చూడండి, ముజే జానా హే అంటే నేను వెళ్ళాలి. సో ఓన్లీ జాకే కాదు, ప్రతి దానికి మనం ఎలా చేయొచ్చు చూడండి. ఇక్కడ సెకండ్ దాంట్లో చూడండి, ముజే కరుణా హే. సో మనం ఏం యాడ్ చేసాం? ఈ నా అనేది యాడ్ చేసాం అంతే. ప్రతి మూల శబ్దంలో నా యాడ్ చేసాం. సో హ్యావ్ టు అయిపోయింది. ముజే జానా హే నేను వెళ్ళాలి, ముజే కర్నా హే నేను చెయ్యాలి. అయితే ఇది ఓన్లీ చూడండి, జస్ట్ సబ్జెక్టు మనం వెర్బు రాసాం. సో వెర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అది ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు. అయితే చిన్న డిఫరెన్స్ ఏంటంటే, హిందీలో ఎప్పుడైతే మనం వెర్బ్ రాస్తామో అది లాస్ట్లో రాస్తాం, అంటే మూల శబ్ద అనేది లాస్ట్లో రాస్తాం. బట్ ఇంగ్లీష్లో వచ్చేసరికి ఆ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో అది మిడిల్లో రాస్తాం. ఎగ్జాంపుల్కి హీ ప్లేస్ క్రికెట్ అంటే తను క్రికెట్ ఆడుకుంటున్నాడు. అదే హిందీలో చెప్పాలనుకోండి, మనం ఏం చెప్తాం? వహ క్రికెట్ ఖేల్తా హే. సో ఖేల్తా హే అంటే ప్లేస్ అనేది లాస్ట్లో వచ్చింది. ఓకేనా? సో ఆ ఖేల్ అనేది కూడా మూల శబ్దమే. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ముజే ఖానా హే అయితే మీరు ముజే అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఖానా అనేది వెర్బ్ అవుతుంది, అంటే మూల శబ్దం అవుతుంది. ఓకే, బట్ ఏదైనా ఆబ్జెక్ట్ యాడ్ చేయాలని అనుకున్నారనుకోండి, అది మిడిల్లో యాడ్ చేయొచ్చు మీరు హిందీలో. ఇంగ్లీష్లో అయితే లాస్ట్లో ఆబ్జెక్ట్ యాడ్ చేస్తాం, బట్ హిందీలో అయితే మనం మిడిల్లో యాడ్ చేసుకుంటాం. వెర్బ్ అనేది లాస్ట్లోకి వెళ్ళిపోతుంది, అంటే మూల శబ్దం అనేది మనం లాస్ట్లో వేసేస్తాం. ఓకేనా? ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది.
ముజే ఖానా హే, నేను తినాలి. బట్ ఏం తినాలి అనేది మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ముజే నాష్తా ఖానా హే, అంటే నేను బ్రేక్‌ఫాస్ట్ తినాలి. లేతే నేను బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ముజే ఖానా ఖానా హై అంటే నేను భోంచేయాలి. నేను అన్నం తినాలి అనే అర్థంలో వస్తుంది. ముజే జానా హై, నేను వెళ్ళాలి. ఆబ్జెక్ట్ యాడ్ చేసుకోవచ్చు మధ్యలో. వహా జానా హై, నేను అక్కడికి వెళ్ళాలి. ఓకేనా? లేకపోతే ఏదైనా ప్లేస్ పేరు మీరు మెన్షన్ చేయొచ్చు. ముజే హైదరాబాద్ జానా హై, ముజే సింగపూర్ జానా హై, ముజే లండన్ జానా హై, ముజే ఢిల్లీ జానా హై. సో మధ్యలో మిడిల్లో ఆబ్జెక్ట్ పెట్టుకోవచ్చు. చూసారా ఎంత అద్భుతము! జస్ట్ జాకి నా యాడ్ చేస్తే సరిపోయింది. హ్యావ్ టుతో సెంటెన్స్ అనేది మనం తయారు చేయొచ్చు. ఓకేనా? సో ఇలా ప్రతిది ఓన్లీ జా కాదు, ప్రతి మూల శబ్దం, అందుకే మూల శబ్దం నేర్చుకోమనేది. ప్రతి మూల శబ్దకి మనం నా యాడ్ చేసామనుకోండి, అది చెయ్యాలి, లేకపోతే మనం ఏదైనా తినాలి, తాగాలి, ఇవన్నీ దాని మీనింగ్ వస్తుందనమాట. ముజే పానీ పీనా హే, ఆబ్జెక్ట్ యాడ్ చేశాను ఇందులో. అంటే నేను వాటర్ తాగాలి. వాటర్ ప్లేస్‌లో మీరు డ్రింక్ అనుకోండి, ముజే షర్బత్ గాని, లేకపోతే ముజే డ్రింక్ పీనా హే, ముజే షర్బత్, షర్బత్ అంటే జ్యూస్ వస్తుంది. జ్యూస్ పీనా హే, ముజే ఛాంచ్ పీనా హే, నేను మజ్జిగ తాగాలి. ఓకే. సో మన కిచెన్ రిలేటెడ్ కొన్ని నేర్చుకున్నాం కదా! కిచెన్ రిలేటెడ్ గాని, లేకపోతే చాలా వర్డ్స్ నేర్చుకున్నాం. ఒకవేళ ఇన్ కేస్ మీరు చూడకపోతే సో ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. మీరు చూడండి. చూస్తే మీకు చాలా వర్డ్స్ కలెక్షన్ అనేది మీ మైండ్‌లో వస్తుంది. అప్పుడు మీరు సెంటెన్స్ తయారు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ముझे దౌడ్నా హై, దౌడ్నా హై అంటే పరిగెట్టాలి. ఓకే. అదే ఒకవేళ మైదానంలో పరిగెట్టాలి అన్నారనుకోండి, ముझे మైదాన్ మే దౌడ్నా హై, అంటే నేను మైదానంలో పరిగెట్టాలి. ముझे తైర్నా హై, తైర్ అంటే ఏంటి? ఈదడం. ఓకేనా? ముझे తైర్నా హై అంటే నేను ఈదాలి. ఎక్కడ ఈదాలి అనేది మీరు పెట్టుకోవచ్చు. ముझे నదీ మే తైర్నా హై, నదిలో ఈదాలి. ముझे తాలాబ్ మే తైర్నా హై, నేను చెరువులో ఈదాలి. ఇంకెక్కడైనా మీ నెహర్ అంటే కాలువ, ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. ముझे పढ़ना है, నేను చదువుకోవాలి. సో చిన్నపిల్లలకి ఏదైనా పని చెప్పారనుకోండి, నేను చదువుకోవాలని అంటారు కదా! సో ముझे పढ़ना है, నేను చదువుకోవాలి. నెక్స్ట్ చూడండి. అంటే చూడండి హ్యావ్ టు. ఈ నా యాడ్ చేస్తే హ్యావ్ టు అయిపోతుంది. మూల శబ్దకి నా యాడ్ చేస్తే. తర్వాత చూడండి ముझे పత్ర లిఖనా హై, నేను లెటర్ రాయాలి. ఓకే. ముझे కపడే ధోనా హై అంటే నేను బట్టలు ఉతుక్కోవాలి. కపడే అంటే బట్టలు. ధోనా అంటే తెలుసు కదా మీకు. మూల శబ్దాలు చెప్పుకున్నా. ముझे కపడే ధోనా హై. ముझे సోనా హై, నేను నిద్రపోవాలి, నేను పడుకోవాలి. ముझे నీంద్ ఆ రహీ హై, అది వేరేదనుకోండి, నాకు నిద్ర వస్తుంది పడుకోవాలి అని. ముझे నీంబూ నిచోడ్నా హై, నీంబూ నిచోడ్నా హై అంటే మనం నిమ్మరసం తీయాలి, లేకపోతే నిమ్మరసం పిండడాన్ని అంటారనమాట. సో ఇన్ కేస్ మీ మమ్మీ ఎవరైనా మీకు ఆ పని ఇచ్చారనుకోండి, ఎవరైనా పిలిస్తే మీరు అంటారు ముझे నీంబూ నిచోడ్నా హై అంటే ఫస్ట్ నేను నిమ్మకాయ రసం తీయాలి. ముझे ఖానా బనానా హై, సో లేడీస్ అంటుంటారు కదా, ముझे ఖానా బనానా హై అంటే నేను వంట చేయాలి. నెక్స్ట్ ఓకే. ఇది ముझेతో అయింది కదా! సో ఒకవేళ ఆప్ గాని, తుమ్ గాని పెట్టుకున్నాం అనుకోండి. తుమ్ ప్లస్ కో తుమ్హే అయిపోతుంది. తుమ్హే జానా హై, నువ్వు వెళ్ళాలి. ఆప్‌కో జానా హై, మీరు వెళ్ళాలి. ఓకే. సో దీంట్లో ఏం చేంజెస్ ఉండదు. అలా చెప్పొచ్చు. యాక్చువల్‌గా మనం ఎక్కువగా ముझेతో చెప్పుకుంటున్నాం కాబట్టి నేను ముझेతోనే రాసాను. నెక్స్ట్ చూడండి. అయితే ఇక్కడ వహ ప్లస్ కో, ఇక్కడ మై ప్లస్ కో ముझे అయిపోయింది కదా! అలాగే ఇక్కడ వహ ప్లస్ కో, యహ ప్లస్ కో, ఏ ప్లస్ కో, వే ప్లస్ కో చేంజ్ అవుతాయి. దీన్ని చూడండి. వహ ప్లస్ కో అంటే ఉస్కో. ఉస్కో కంటే యాక్చువల్‌గా ఉసే అని ఎక్కువగా ఉసే అని వాడుతూ ఉంటారు. ఉసే జానా హై అంటే తను వెళ్ళాలి. మనం ఎవరైనా చెప్పారనుకోండి, ఎవరైనా పిలుస్తున్నారు ఎవరైనా, ఉసే జానా హై తను వెళ్ళాలి. అంటే తనకి వెళ్ళే పనుందని మీరు చెప్తున్నారు. ఉసే బాజార్ జానా హై తను బజార్‌కి వెళ్ళాలి. ఉన్కో నాష్తా ఖానా హై వాళ్ళు టిఫిన్ చేయాలి. ఇలా మీరు నంబర్ ఆఫ్ సెంటెన్స్ తయారు చేసుకోవచ్చు.
మూల శబ్దతో ఒక అట్లీస్ట్ ఒక 4-5 సెంటెన్స్ మీకు నచ్చిన సెంటెన్స్ మీరు ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండి. ఎలా ఈ ముజే గాని లేకపోతే ఈ ఆప్, తుమ్, యహ్, వహ్‌తో దేనితోనైనా సరే ఒక 4 ఆర్ 5 సెంటెన్స్ మీకు నచ్చిన మూల శబ్దతో మీరు చేయాల్సిన పనులతో డిఫరెంట్‌గా ఆలోచించి కొంచెం నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ ఉన్కో నాశ్తా ఖానా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! ఇన్కో సామాన్ ఖరీద్నా హై. వాళ్ళు సామాను కొనాలి. అంటే వాళ్ళకి సామాను కొనే పనుంది. సో, నాకైతే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో, ఎందుకంటే మన హార్ట్‌తో చూడండి ఎన్నో సెంటెన్స్ మీరు మూల శబ్దం నేర్చుకుంటే ఎన్నో సెంటెన్స్ తయారు చేయొచ్చు. మీకు మీరే. బట్ ఏదైనా మీరు గుర్తుండాలి అంటే ప్రాక్టీస్ తప్పకుండా చేయాలి. ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ తప్పకుండా కావాలి. అంటే ఆ లాంగ్వేజ్‌లో మాట్లాడాలి. మీరు ఏవైతే సెంటెన్స్ చూస్తున్నారో అద్దం ముందు గాని, మీ ఫ్రెండ్స్ ముందు గాని ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు చాలా వర్డ్స్ మీకు చాలా సెంటెన్స్ మీరు నేర్చుకున్నట్టు మీకే అర్థమవుతుంది. మీకు అర్థమవడం ఫస్ట్ ఏదైనా చూడండి అర్థమవుతుంది లాంగ్వేజ్. తర్వాత మీ నోటి ద్వారా లాంగ్వేజ్ అనేది వస్తుంది. సో, రోజు ప్రాక్టీస్ చేస్తే మీరు తప్పకుండా హిందీ బాగా నేర్చుకుంటారని నేను హామీ ఇస్తున్నాను. ఓకే. అంటిల్ దెన్ బాయ్ బాయ్.